ఓడారు, ఇటు ఓడారు. అంటే ఆ సెంటిమెంట్ అక్కడ కలిసి రాలేదు. అసలు అక్కడ కలిసి రాలేదు సార్. ఈసారి 2024 బాగా కలిసి వస్తుందని ప్రగాఢ నమ్మకంతో ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ. ఇక్కడ వచ్చేటప్పటికి సార్ నేను ఏం చెప్తున్నానంటే నరసరావుపేటలోనే ఉన్నాను సార్ నేను. ఆ! అడుగు అడుగున బార్కెట్లు కట్టారు సార్. ఇక అసలు నువ్వు ఏ పార్టీ అనేది కాదు, వెహికల్ ఇటువైపు నుంచి వెళ్ళడానికి వీలు లేదు. మేము పలానా వాళ్ళ తాలూకా అని మా ముందే అడుగుతున్నారు సార్. ఎందుకంటే నా కారు ముందు వెనకాల ఇంకో కారు ఆగుంది. నేను పలానా ఎమ్మెల్యే గారి తాలూకా ఇటు వెళ్ళాలి అంటే అదంతా కుదరదు. ముందు పార్టీ సింబల్ ఉంది, వెళ్ళిపో అని పంపించారు. నేను అడ్వకేట్ అని ఐడి కార్డు చూపిస్తే ఇక్కడ దాకా వెళ్ళాలి అంటే పర్మిషన్ ఇచ్చారు. చూస్తే చాలా సంతోషం అయిందండి. ఈ రోజు ఒక ఆడబిడ్డ వల్ల పల్నాడు ప్రశాంతంగా నిద్రపోతుందేమో అనిపించింది. రైట్. నిజంగా రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. సో అదే రకంగా గెలిచిన తర్వాత అల్లర్లు కూడా జరగకుండా అష్ట దిగ్బంధనం చేయబోతుంది ఈ పల్నాడు ఏరియాని. అదే రకంగా ఏదైతే ర్యాలీలు గిలీలు కూడా ఏమీ జరగకూడదు, గెలిచినామని సంతోషాన్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకోకూడదు, దాని మీద కూడా బియాండ్ ద లిమిట్స్ ఉంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది అనేది కూడా చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఆ సంతోషంతో బాంబు పేల్చాం, మాకు తెలియలేదు ఇది న్యూక్లియర్ బాంబు లాంటి బాంబు పేలుస్తారని కాదు, కానీ ఏదైనా అంటే అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్ మనం చూసామండి పోలింగ్ రోజు కానీ పోలింగ్ జరిగిన ఒక వారం రోజుల పాటు. సో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి అలాగే పోలీసులు కూడా ఉంటుంది. సంబరాలు చేసుకోవచ్చు, సో దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని లిమిటేషన్స్లో చేసుకోవచ్చు. సైట్ ఒకసారి లీడ్స్ చూద్దాం. మొత్తం 81 స్థానాలకు సంబంధించి లీడ్స్ మనం చూడగలుగుతున్నాం. 175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ దాదాపుగా 80 స్థానాల్లో అక్కడ లీడ్లో కొనసాగుతోంది. 9 చోట్ల జనసేన లీడ్లో కొనసాగుతుంటే బీజేపీ 3 నుంచి 4 స్థానాల్లో కూడా లీడ్లో కొనసాగుతోంది. అంటే ఇంత స్పష్టంగా అంటే ఇప్పటికి డబల్ డిజిట్లో లీడ్లోకి వైసీపీ రాలేకపోయింది. మొత్తం 98 స్థానాలకు సంబంధించి 175లో మనం లీడ్ చూస్తూ ఉంటే 89, 3, 92 స్థానాల్లో కూటమి లీడ్లో ఉంటే కేవలం 6 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉండడానికి రఘునాథ్ బాబు గారు. అంటే ఐఎమ్ లిటరలీ సర్ప్రైజ్డ్. అంటే నేను మొదటి నుంచి దీన్ని ఎట్లా అంటే హోరాహోరీ ఫైట్ జరిగింది అని చెప్పి అంటూ ఉన్నాము. ఎగ్జిట్ పోల్ రోజు కానీ ఎగ్జిట్ పోల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అటు ఇటు చీలిపోయినట్టుగానే వచ్చాయి. అంటే మెజారిటీ కూటమి వైపు వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ కూడా దాదాపుగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన నెంబరు కొన్ని అయితే 120, 130 కూడా వచ్చాయి. అంటే దిస్ ఇస్ టూ ఎర్లీనా? ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది అక్కడ? కొద్దిగా పెరుగుతాయి. అంటే ఎందుకంటే కొద్దిగా కాదు, ఇంకా చాలా పెరుగుతాయా లేకపోతే ఏంటి? కొద్దిగానే పెరుగుతాయి. ఒకటి గ్యారంటీ, ఇప్పటికి కనీసం 2 రౌండ్లు వచ్చేసి ఉంటాయి కదా ఈజీగా. నేను అవి కూడా తెప్పిస్తా. 2 రౌండ్లు వచ్చేసి ఉంటాయి. మళ్ళీ సరే పోస్టల్ బ్యాలెట్లు ఒకటి ఉన్నాయి. ఓకే, పోస్టల్ బ్యాలెట్లో ఇందాక ఏదో 23 ఏదో అన్నారు వైసీపీ, 27 మిగిలినవన్నీ ఇటే ఉన్నాయి. సరే అక్కడ కొంత మెజారిటీ ఉంది, అది ఈ 2 రౌండ్లని కొంత కవర్ చేసింది అనుకున్నా కానీ ఇప్పుడు కనపడుతున్న సింగిల్ డిజిట్లోనే వాళ్ళు ఉండటం అనేది మరి ఆ 27 ఏమైంది? ఇప్పుడు ఆ 27 కూడా మళ్ళీ వెనకబడినట్టే అనుకోవాలిగా. అంతే కదా, కరెక్టే కదా. అంటే ఈ 2 రౌండ్లో వచ్చిన మెజారిటీ ఆ 27 పోస్టల్ బ్యాలెట్లో వచ్చినవి కూడా వాళ్ళకి నిలబడుతున్నాయా లేదా? ఓకే, 27 లేకపోతే 40 అంతవరకు రావచ్చు కానీ బట్ డెఫినెట్గా కూటమి గెలుపు అది అంటే కన్విన్సింగ్ విక్టరీ. అంటే చూస్తూ ఉంటే కన్విన్సింగ్ గా విక్టరీ అంటే ఒక నెంబర్ ఏంటంటే ఒక 105 నుంచి 118 అనేది మొదటి నుంచి చాలా మంది చెప్తోంది. ఈవెన్ నేను కూడా భావించిన నెంబర్ ఏంటంటే 105 నుంచి 118 మధ్యలో ల్యాండ్ అవుతుంది టీడీపీ అని. కానీ ఇది చూస్తూ ఉంటే 130, 140 వరకు వెళ్తుందా అని. అంటే కొంతమంది మరి 160, 161 కోటి ట్రెండ్స్ ప్రకారం 130, 140 వరకు వెళ్ళొచ్చు అని అంచనా వేసుకోవచ్చు. సో అలాగే జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు మనకి తమిళనాడులో మీరన్నట్టు 3 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది ఏది బీజేపీ. అసలు ఖాతా తెరుస్తుందా లేదా అనేది. అలా కేరళలో కూడా 1-2 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. బీజేపీ ప్రస్తుతానికి 1 స్థానంలో లీడ్లో ఉంది. యూడీఎఫ్ 13 స్థానాల్లో వెనుకంజలో కనిపిస్తోంది. అంటే ఈసారి సౌత్లో తమిళనాడు, కేరళలో కూడా బీజేపీ జెండా ఎగరైపోతుంది అనేది స్పష్టం. సో అన్ని స్టేట్స్లో ఖాతా తెరిచినట్టు ఈ ఎలక్షన్స్తో. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగటం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. తమిళనాడు వరకు సెకండ్ రావటం అధికారు దానికి హూ ఇస్ ద నెక్స్ట్ కరెక్ట్, అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే కదా. ఇప్పుడు అధికార పార్టీ ఉంది, సెకండ్ ఎవరు?
సెకండ్ వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఫస్ట్ వాళ్ళని ఓడించాలి అని ప్రజలు అనుకున్నప్పుడు సెకండ్ వాళ్ళకి వస్తారు కదా, సెకండ్ వాళ్ళకి అవకాశం పైగా అది బీజేపీ స్ట్రాటజీ కూడా. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఫస్ట్ నెంబర్ 2 లోకి రావడం, తర్వాత నెంబర్ 1 అవతల కొట్టేసి అధికారంలోకి రావడం. ఇప్పుడు తెలంగాణలో అదే చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ ని సరే స్వయంకృతాపరాధమా లేకపోతే ఇంకోటా మొత్తానికి పక్కన పెట్టారు. లోక్సభలో ఈసారి ఒక్క సీట్ అన్నా వస్తుందా లేదా అని అనుమానం. 39కే పరిమితమైంది అసెంబ్లీలో. బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకునే అవకాశం, లేదా సుమారుగా కాంగ్రెస్ తో పాటు లోక్సభ. అంటే రేపు 2028 ఎన్నిక నాటికి ఇట్స్ లైక్ ఫేస్ ఆఫ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అండ్ బీజేపీ అధికారంలోకి రావాలని వ్యూహం. మరి తెలుగుదేశాన్ని సైడ్ చేస్తారా లేకపోతే వైసీపీ సైడ్ చేస్తారా ఆంధ్రప్రదేశ్? మిత్రపక్షం కదా. అంటే ఇప్పుడు సార్ ముందు శిరోమణి అఖిల దళ్ళు, శివసేన, నేను 10 పేర్లు చెప్తా, మీరు మిత్రపక్షాలని ఎట్లా క్రష్ చేశారు అనే విషయానికి వచ్చి. ఇప్పుడు మాకు ఇప్పుడు చాలామంది మిత్రపక్షాలు ఆ మాటకు వస్తే టీడీపీ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు 2019లో. సరే బొమ్మను కూడా పగబెట్టారని బయట వాళ్ళు అనొచ్చు, కానీ ఆన్ రికార్డ్ వెళ్ళిపోయింది ఎవరంటే సరే ఆ రోజు 2005లో కూడా ఒకసారి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన చారిత్రాత్మక తప్పిదం అన్నారు. ఇది 2005లో పెట్టుకోవడం, 2014లో పెట్టుకోవడం. అందుకని ఈ మిత్రపక్షాల్ని మేము తప్పకుండా గౌరవిస్తాం. ఒకటి, దానిలో అనుమానం లేదు. 2, ఆంధ్రాలో ఆంధ్రాలో డెఫినెట్గా మా బలం చాలా పరిమితం, అది ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం తమిళనాడులో కాస్త పెరుగుతున్నాం, లేదా బెంగాల్లో వాళ్ళ మమతా కన్నా మాకే ఎక్కువ వస్తాయి అని మేము ఎంత అనుకున్నా ఆంధ్రాలో సిచ్యువేషన్ అట్లా లేదు. కూటమి క్రెడిట్ ఇస్తారా ఇప్పుడు మీరు ఆంధ్రాలో గెలవబోయే ఎంపీ సీట్లకు కానీ ఎమ్మెల్యే సీట్లకు కానీ? డెఫినెట్గా ఇందాకే చెప్పా, కూటమి క్రెడిట్. దానిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. చంద్రబాబుకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని కాదు, ఆయన చాలా కష్టపడ్డాడు, సాక్రిఫైస్లు చేశాడు. ఆయన తిట్లు తిన్నాడు, దెబ్బలు ఒకటి తినలేదు అంతే.